ఏం బెల్దారులు వస్తారు మరి తొందరగా చేయమంట. ఇంకా దానికోసమే స్టార్ట్ చేసినాక వంటకైతే. ఏం చేస్తావు? దొండకాయలు తెచ్చి 2 రోజులే మనం ఊరికి వచ్చినప్పుడు తెచ్చుకున్నాం. ఇవి చేసే టైం అయితే లేదనమాట. దానికోసమని ఈరోజు దొండకాయ మసాలా కర్రీ చేస్తా. దొండకాయ మసాలా కర్రీ రెట్టే దాంట్లోకి అట్లా అక్కడ ఇక్కడ తిప్పే ఇదే కదా. మరి ఏం చేస్తావు? పచ్చికొండకి కొట్టాలకి పని అట్లా పడింది మరి. ఆడు చేస్తామని ఆటికి గంట పోయి ఇటుకి చేస్తామని ఇటు గంట వచ్చి ఈరోజు కుదిరింది అది వంట. వాళ్ళు వచ్చేసరికి చేస్తాను రొట్టె, లేకుంటే రాత్రి కానీ కుదరదు. తొందర చేసింది మరి. దానికోసమని వాళ్ళు వచ్చేసరికి రొట్టె చేస్తాను. రొట్టె చేసి మనం తిని కూర్చుంటే వాళ్ళు వస్తే పని ఏదైనా నీళ్ళు ఎత్తుకొచ్చేకి వాళ్ళకి బాగుంటుంది. ఇంకా రాత్రి అయితే వాళ్ళు సాయంత్రం పోతారు కదా, అంతా నువ్వుకి కసువు నువ్వుకి బల్ల కడిగేసరికి నాకు టైం ఉండదు. అందుకని ఇప్పుడు చేస్తాను. లేదంటే అన్నం పప్పు చేద్దాం అనుకుంటే నువ్వు ఇట్లే కొన్ని సగం వరకు ఎర్రగా అయిపోయినాయి. ఎర్రగా అయితే మరి ఎన్నాళ్ళు ఉంటాయి? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను దొండకాయ మసాలా కర్రీ చేసినాను ఫ్రెండ్స్. ఇంకా మా ఇంటి పని అయితే మొదలు పెట్టినాను ఫ్రెండ్స్. నిన్నైతే బయట అయితే ఇంకా ప్లాస్టింగ్ చేస్తున్నారు. ఇంకా ఈరోజు అయితే ఇక్కడ చేస్తారు. ఇదంతా అయిపోతాలి ఈరోజు. కొంచెం ఇదంతా అయిపోయే వరకు మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. తప్పదు మరి ఇంకా చేసుకోవాలంటే. ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలా? ఉల్లిగడ్డ టమాటా పండ్లు అల్లం దంచుకోవాలా. అల్లము ఎల్లిపాయలు కదా. కానీ మరి తొందరగా కానీ. బాగున్నాయి దొండకాయలు. బాగున్నాయి. 2 రోజులాగే తెచ్చి కొంచెం ఏం లోపల ఎర్రగా ఉన్నాయి. ఎర్రగా ఒకటి ఎర్రగా ఉండేది. అవునా? చూసిలా ఇంతకుముందును బాగానే. ఇంతకుముందు దొండకాయ కర్రీ చేసి మరి అట్లే ఉండేది. అవి ఇట్లా నూనె వంకాయ కట్ చేసుకున్నట్లు కట్ చేసుకోవాలి మనం. దొండకాయ మసాలా కర్రీ ఎట్లుంటుంది అనుకునే మరి. కొన్ని బాగా మామూలు పచ్చగా ఉంటాయి కదా కలర్, లోపల కానీ ఇట్లా బాగుంటాయి. అట్లా ఎర్రగా ఎర్రగా ఉన్నాయి అన్నమాట. అన్నీ నూనెకాయ కోసినట్లు కోసుకోవాలా? అన్నీ ఎర్రగానే. అవునే లేట్ అయింది దానికే. అదే నేను అనేది ఎక్కువ దినాలు అయింది దానికి కదా. దొండకాయలు అయితే కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె వేసి మగ్గ పెడతాను. వీటిని మగ్గిస్తావా? నూనె వేసి ఫ్రై చేసుకుంటే మసాలా కర్రీలోకి బాగుంటుంది అనమాట. దానికోసం అని చెప్పి కొంచెం నూనె అయితే వేస్తున్నా దీంట్లో. ఇదైతే ఒక 4-5 నిమిషాలు అయితే ఫ్రై అయ్యే టైం పడుతుందండి. ఈలోపు నేను మసాలాలు అయితే వేయించుకుంటాను. మనకి మసాలాలు కావాలి కదా దొండకాయ మసాలా కర్రీకి. మసాలాలు అంటే ఏం లేదు, కొన్ని శనక్కాయ విత్తనాలు తీసుకున్నా, 2 స్పూన్లు శనక్కాయ విత్తనాలు, చెక్క లవంగా జీలకర్ర తీసుకున్నాను. ఇంకా కొన్ని మనకి ఇంట్లో ఉంటే నువ్వులో వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. నేను ఇంకా శనక్కాయ విత్తనాలు ఒకటే ఉన్నాయి కాబట్టి ఒకటే వేస్తున్నాను ఈరోజు. కొంచెం లైట్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. మనీ నూరాలు కదా మరి. అవి మిక్సీ లేదు కదా, దానికోసం దీంట్లో దంచేస్తాను. దంచుకోవాలా చిన్న రోజులోనే. ఏం చెప్పమాకాలి దొండకాయలు కొంచెం కలర్ మారేంత వరకు మగ్గించుకుంటే తొందరగా ఉడుకుతుంది. మనం మసాలాలో వేసుకున్నప్పుడు అనమాట. మనం మసాలా వేసుకుంటాం కదా అంతా నీళ్ళు వేసి, ఇప్పుడే కొంచెం బాగా మగ్గితే తర్వాత తొందరగా ఉడుకుతుంది.
అలా పేస్ట్ లెక్క చేసుకోవాలా కొన్ని నీళ్ళు వేసి కొన్ని నీళ్ళు వేసి రోట్లో కదా ఇది దానికోసం కొన్ని నీళ్ళు వేసి ఇట్లా మెత్తగా దంచేస్తాను. మీకు సిగ్గా వేసినా కానీ కొన్ని నీళ్ళు వేసుకొని బాగుంటుంది. అవునా అదే ఎల్లిపాయలు అల్లము సపరేట్ దంచుకోవాలి. సపరేటా? ఇది చిన్న రోలు కదా టైం పడుతుంది. లేట్ అవుతుంది మరి ఇది. మసాలాలు అయితే అన్నీ నూనె వేసుకున్నాను. ఇంకా ఇవన్నీ దొండకాయలు కానీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా పక్కన ప్లేట్లకి అయితే తీసి పెట్టుకుందామండి. ఇది దొండకాయలు తీసి పెట్టుకోవాలి కదా. అవి వేయించుకోవాలా? టమాటా ఉల్లిగడ్డ ఇవన్నీ మగ్గిచ్చి అప్పుడు మసాలాలు వేసేసి ఇంకా దొండకాయలు వేయాలి. ఇవన్నీ బాగా ఎర్రగా మగ్గాలి. ఉల్లిగడ్డ టమాటా అవతల పై మీద పెట్టావి ఉల్లిగడ్డ అవి యువతలు రట్టు చేసిడి. కొంచెం అవి ఎర్రగా అయ్యి దొండకాయలు వేసినాక పెడతాను. ఇప్పుడు దీంట్లోనే ఇంకొంచెం నూనె అయితే వేస్తున్నాను. కొంచెం జీలకర్ర ఆవాలు, కొంచెం కరివేపాకు వేస్తున్నా. కట్ చేసుకున్న ఉల్లిగడ్డ టమాటాలు కానీ వేసేస్తున్నాను. ఇప్పుడు చిలికలు అయ్యి కాబట్టి కింద మాట్లాడు. సిల్వర్ తీసుకో అని చెప్తే నేను. ఏమో ఇది బాగుంటుందని నేను తీసుకుంటే ఇది చూస్తే కింద మారుతుంది. స్టీల్ అవి ఎవరైనా వాడతారు ఎక్కువ? తక్కువ. అన్నం కూడా స్టీల్ దాంట్లో చేయి ఎట్లుంటుందా మాడిపోతుంది మరి. టమాటా ఉల్లిగడ్డ మనం మిక్సీకి పట్టుకొని కానీ వేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్ అయితే. ఎందుకంటే నాకు మిక్సీ లేదు కాబట్టి ఇట్లా వేసేస్తున్నాను. ఏమంటారు గుజ్జు బాగా వస్తుంది అనమాట. ఇంకా మిక్సీ పట్టేసుకుంటే మగ్గల బాగా ఇవి ఇదైతే బాగా ఎర్రగా మగ్గాలి. గట్టి చేయమంటావా? రెడీ చేసి మరి తొక్కు పెట్టి అక్కడ ఇది వేసినాక అయితే చేయొచ్చు. నేను అవి పిండి బండాలు తెచ్చుకుంటాను నేను బయట. మగ్గినవి ఉల్లిగడ్డ మగ్గిన అన్నీ తీసుకొని వచ్చి రెడీగా అయితే పెట్టేస్తాను. ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గింది. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. పీసులు పీసులు అల్లము దంచింది కాబట్టి కదా. ఇంకా దీంట్లోనే మనం నూరుకున్న మసాలాగానే చేస్తున్నాను. మనం మసాలా పేస్ట్ అది వేసినాం కదా, కొంచెం నీళ్ళు అయితే వేసినాను దీంట్లోన. ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు వేస్తున్నా. తగినంత ఉప్పు, కొంచెం పసుపు. పసుపు కూడా అయిపోయిందే. ఉంది ప్యాకెట్ ఉంది, భయపడద్దు వాళ్ళు. 2 ప్యాకెట్లు తెచ్చి కదా. ఒకటి తెచ్చిన ఒకటి అక్కడే ఉంది ఇంటికాడ. 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. కారం తగినంత. ఇంకొకరు ఎక్కువ వేసుకునవచ్చు, ఒకరు తక్కువ వేసుకోవచ్చు. నువ్వేమి ఎక్కువ వేసేది? 1 స్పూన్ ధనియాల పొడి. ఎక్కువ వేసేది అన్నిట్లోకి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఇంకా తగినన్ని నీళ్ళు అయితే వేసేసుకున్నాం అండి దీంట్లో. కొంచెం పచ్చివాసన
నిమిషాలు 3 నిమిషాలు అట్లా వేయించుకొని నీళ్ళు అయితే వేసేస్తాను. ఇప్పుడైతే మనం మసాలాకు తగిన నీళ్ళు అయితే వేస్తున్నాను. దీంట్లో మనకి ఇంకా దొండకాయలు ఉడకాలి కదా. దొండకాయ మసాలా కర్రీ ఎప్పుడో ఫస్ట్లో చేసింటివి, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కదా. అప్పుడు చేసింది. మరి ఇప్పుడు రెండోసారి. ఇది మామూలుగా అయితే దొండకాయ మసాలా, దొండకాయ ఎల్లిపాయ కారం చేయాలని తెచ్చుకున్నాము ఇవి. కానీ ఇంకా దొండకాయ మసాలా కుదిరింది. దొండకాయ కారం కానీ బాగుంటుంది. ఇంకోసారి చేతులు ఇదంతా ఇంటి పని అయిపోయినాయి. ఇంటి పని అయిపోతే ఫ్రీగా ఉంటుంది. అప్పుడైతే ఇంకా దొండకాయ మనం వేయించుకున్నాం కదా, దొండకాయలు కానీ వేసేస్తున్నాను దీంట్లోన. వేసేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా బాగా ఉడికేంత వరకు అయితే ఉంచేస్తాను. ఇట్లే ఉడకాలి కదా బాగా. దగ్గరికి అవతల పెట్టుకొని రెట్టి చేయుతలా చేస్తాం. మరి ఇంకా వాళ్ళు కానీ వస్తారు. తొందరపడద్దు. రెండు అవుతాయి అన్నమాట. 2 పొయ్యిలు ఉంటే రెట్టికే నీళ్ళు అది సరిగ్గా పొందదు కావచ్చే. వేడికే కదా అదే. చపాతి పిండి జొన్న పిండి మరి దాంట్లోకి వేసుకోవచ్చా? అంటే డబ్బా అయితే పట్టుకునేకి రావు కదా, అన్ని సంచిలోన పగిలిపోతుందని దీంట్లో కవర్లోకి వేసుకొని వస్తాయి. బండ చిన్న బండ పిండి కలిపేకి వీళ్ళు చేస్తారా ఒకటి? వీళ్ళే ఇప్పుడు పని చేస్తారు కదా బెల్దారులో. ఒకటి బండ ఎక్కువ ఉంటే చేపించుకోవచ్చు. చేత అడుగుదాం మరి. ఎట్లా మనం కిందే కాదు రొట్టె చేసుకునేది. ఒకటి మిగిలితే బండ చేపించుకుందాం. పిండి కలుపుకునే లోపల దొండకాయ కానీ ఉడకబట్టింది. దొండకాయ ఉడుకుతుంది అబ్బా. బండ పెద్దగా ఉంటే పిండి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఏదైనా ఉండదు. అది లేకుంటే ఇది లేకుండా ఇంకంతే. రొట్టె కూడా చేసుకోలేవు. ఇంకా మరి పోవాలి పిండి బండకి పత్తి కొనుక్కి. బండ లేదు అడగని లేదు మరి కొనుక్కు రావాలి. ఇంకా గ్యాస్ కట్ట కింద చేసేది అదే ఉండదు. చపాతీ చేసే కంటే రొట్టె చేసేకి ఇష్టపడతారు మన సైడ్ అయితే. ఎందుకంటే చపాతీ కంటే తొందరగా అవుతుందని ఇదే చేస్తుంటారు ఎక్కువ. రొట్టె జొన్న రొట్టె. బట్టర్ అంత లావు ఉండాలా బట్ట. యాదో ఉండిని తీసుకున్నాను ఇప్పుడు. కాదు లావు ఉంటే అది తేమ అనేది వస్తుంది బాగా.
ఉడకబట్టింది కదా దొండకాయ మసాలా. ఒకసారి కలుపుదాము. ఇదంతా దగ్గరికి వేసరికి కూడా ఉడుకుతుంది. ఇది ఇంకా వేసరి ఉంది కదా ఇదంతా చేసేయి రెట్టి చేసేస్తే నువ్వు ఉడుకుతుంది రెట్టి అయిపోయి తలకాయ. ఇప్పటికంటే ఇప్పుడు బాగా ఎక్కువ అవసరిస్తున్నావు కదా, నీళ్ళు మోసి ఆకలి అవుతుంది. వాళ్ళు వచ్చేసరికి తిని రెడీగా ఉందాం. మరి వాళ్ళు వచ్చినప్పుడు మనము ఏమన్నా అంది అద్దె ఇద్దే అంటారు కదా. ఇట్లా నీళ్ళు మోస్తుంది కాబట్టి ఇంకా ఆకలి అవుతుంది కదా. ఆకలి అవుతుంది మరి. కాలాలు భాగంగా రెట్టే అంతా ఫస్ట్ కదా, పెన్నం తక్కువ వేడి ఏంటది. బాగా కలిందిలే ఇప్పుడు. కాబట్టి కొంచెం ఇట్లా కొంచెం తిప్పి తిప్పి కాలిస్తే బాగా కలుతుంది. అని చేసే చేస్తాను. దొండకాయ ధరకాయ అయిపోగొట్టాడు. అయిపోయాడు, నేను నీళ్ళు ఎత్తుకొచ్చేది. అయిపోయా ఇంక తినేదే నేను. తిరిగి వాళ్ళు వచ్చేసరికి బయట పెడదామండి సామాన్. ఇడే చేసేది వాళ్ళు పొద్దు. అది మబ్బు ఉందని ఇటు తెచ్చుకుంటే నేను అది అక్కడ కూర్చొని చేసే కానీ కనిపించడం లేదు. మబ్బులే దీంట్లో కొంచెం అన్నం వండితే ఇంక మధ్యాహ్నంకి ఇంకా అదే జరుగుతుంది. అయిపోగొట్టు అన్నీ చేసేవి. ఏమి అయిపోయినాయి? అయిపోయింది. రెట్లు చేసేది రొట్టెలు అయిపోయినాయి. దొండకాయ మసాలా కర్రీ. దొండకాయ మసాలా కర్రీ అని రెడీ అయింది. రెడీ అయిందే. వంట అయితే అయిపోయింది. మరి తినేస్తే మనం మరి తిందాం. ఇంకో వస్తారు వాళ్ళు. 9 అయింది టైం. వస్తారు తొందరగా. అయిపోయింది. ఇవన్నీ ఎత్తి పెట్టేస్తాను నేనైతే. మెత్తని మరి స్టవ్ అన్నీ బయట పెడతాను.